హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. రాజు హంతకుడు అని చెప్పేసి జడ్జి తీర్పిచ్చే సమయానికి అప్పుడే బోన్లోకి వస్తుంది రూప. ఇక రాజును తప్పియడానికి తన దగ్గర ఆధారాలు చూపించాలని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా అకస్మాత్తుగా ఎలాగైనా రాజును ఇక ఈ తీర్పు వాయిదా పడాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఈ తీర్పు వాయిదా పడ్డ తర్వాత ఎలాగైనా ఆధారాలు పట్టుకొని రాజును నిర్దోషిగా బయట తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఇక దగ్గొచ్చినట్టుగా రూప యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు వెంటనే లాయర్ వాటర్ తీసుకొచ్చే సమయానికి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అదే సమయానికి ఇక కోర్టు సమయం అక్కడికి అయిపోతుంది. ఇక ఈ తీర్పు రేపు ఇవ్వబడును అని చెప్పేసి జడ్జి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెంటనే అమ్మ రూప అని చెప్పేసి సూర్యప్రతాప్ వస్తాడు. అలా వాటర్ కొట్టిన తర్వాత రూప స్పృహలోకి వస్తుంది. ఇక తను ఎలాగైనా రాజు నిర్దోషం చెప్పేసి బయటపడడానికి తప్పియడానికి రూప అలా చేస్తుంది. ఇక వెంటనే మళ్ళీ పోలీసును రాజును కస్టడీలోకి తీసుకుంటారు. ఎలాగైనా ఆధారాలు పట్టుకొని రాజును బయటికి తీసుకురావాలని చెప్పేసి విధంగా అనుకుంటుంది. ఇక దీపక్ కాస్త రూప చేపట్టే ఈరోజు ఇక రాజుకు యావగారి శిక్ష పడేది రూప చేయబట్టని చెప్పేసి మనసులో అనుకొని ఇంటికి వస్తారు. ఇక సూర్యప్రతాప్ కోపంగా రూప మీద అరుస్తూ ఉంటాడు. ఇక అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అసలు రాజును కాపాడడానికి నువ్వు ఆ కోర్టుకు ఎందుకు వచ్చావని చెప్పేసి రూపను నిలదీస్తూ ఉంటాడు. ఆ రాజుగాని పేరెత్తకూడదు, వాడితో మాట్లాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి రూప మీద సూర్యప్రతాప్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే విజయాంబిక అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా తమ్ముడు, రూప మీద ఎందుకు అడుస్తున్నావు? ఇక ఆ రాజుగానికి శిక్ష పడిందా? నా కోడలు ఆత్మశాంతి కావాలంటే ఆ రాజుగానికి శిక్ష పడిందా అని చెప్పేసి విజయాంబిక అంటూ ఉండగా అదే సమయానికి దీపక్ ఈ విధంగా అంటూ ఉంటాడు, జడ్జి గారు రాజు హంతకుడు అని చెప్పే శిక్ష కూడా ఖరారు చేశాడు. తీర్పు చెప్పే సమయానికి రూపచ్చి మొత్తం పాడు చేసింది అని చెప్పేసి ఈ విధంగా ఇక దీపక్ చెప్పిన మాటలు విని విజయాంబిక షాకే చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు కోర్టు కిందకి వచ్చావు, ఆ రాజుగారిని వెనక కిందకి కోసుకొస్తాను చెప్పేసి సూర్యప్రతాప్ ఇక రూపను ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు ఈ రాజు హంతకుడని నీకు తెలిసి కూడా రాజును నువ్వు ఎందుకు వెనుకకేసుకొస్తున్నావు? బందారాన్ని చంపింది ఆ రాజుగాడే. రాజుగానికి ఎలాగైనా ఇక యావగారి శిక్ష పడాలి, వాడు బయటికి రావద్దని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇది లాస్ట్ ఫైనల్ రూప, నేను మళ్ళీ నీకు చెప్పను, నువ్వు కోర్టుకు రావడానికి వీల్లేదని చెప్పేసి సూర్యప్రతాప్ అలా ఇక రూపకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రూప కూడా తన రూమ్లోకి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో విజయాంబిక దీపకి విధంగా అనుకుంటూ ఉంటారు, ఈరోజు వాడికి శిక్ష పడేది, అప్పుడు రూపను నేను పెళ్లి చేసుకునేవాణ్ణి, కానీ రూప వచ్చి అసలు సాక్ష్యాలు పట్టుకొచ్చినట్టు యాక్టింగ్ చేసింది. కాకపోతే రాజుగాని ఎలాగైనా శిక్ష నుంచి బయటపడేసింది. ఎలాగైనా రాజుగానికి శిక్ష పడాలి మమ్మీ అని చెప్పేసి అంటుండగా ఎలాగో కస్టడీగా తీసుకున్నారు కదరా, ఇక రేపు మాపు వాడికి శిక్ష పడుతుంది, అప్పుడు రూపను నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. రూప మాత్రం ఎలాగైనా రాజును బయటికి తీసుకురావాలి, ఎలాగైనా 2 రోజుల టైం ఉంది, ఈ 2 రోజులలో రాజు బయటపడేలా సాక్ష్యాలు చూడాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో ముత్యాలు కాస్త ఇక రాజు గురించి బాధపడుతూ ఉండగా అదే సమయానికి అమ్మ బాధపడకే, అన్నయ్య ఎలాగోలా బయటికి వస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయానికి రేణుక వస్తుంది. ఎలా ఉంది అత్తమ్మ అని చెప్పేసి అంటుండగా ఇక నువ్వు పోసిన ప్రాణాలు రేణుక, అంతేకాకుండా నీ వల్ల నేను బ్రతికాను, ఎన్నిసార్లు చీకొట్టాను, ఎన్నిసార్లు అవమానించాను, అదేది మనసులో పెట్టుకుంటా ఈరోజు నాకు ప్రాణాలు పెట్టావు, ప్రాణభిక్ష పెట్టావు అని చెప్పేసి అంటుండగా గిదే కదా అత్తమ్మ నాకు కావలసింది, ఎలా అయితేంది ఈ ఒక్కటి నీ మనసులో స్థానాన్ని సంపాదించాను, గట్టగా గీ ఇంటికి కూడా కోడలు కావాలి, గదే నాకొక్కటి అని చెప్పేసి ఇక రేణుక మనసులో అనుకుంటూ ఉంటుంది. గదంతా మర్చిపోతమ్మా, రాజు ఎలాగైనా బయటికి తీసుకొచ్చే పూచి నాది, ఇక నువ్వు గదంతా మర్చిపో,
ఇక నేను ఎంత అవమానించినా సరే నువ్వు మాత్రం మనసులో పెట్టుకోకుండా నాకు ప్రాణం పోసి గట్టగా నా కొడుకును కూడా బయటికి తీసుకొస్తానా అంటున్నావా రేణుక? నీకు ఎన్ని జన్మలకైనా రుణపడి ఉంటాను. నిన్ను సానా అవమానించ కూడా మనసులో పెట్టుకో. గదంతా రుణాల గినాలి ఎందుకత్తమ్మా, మనం ఒకటి కదా అని చెప్పేసి ఈ విధంగా రేణుక అంటుంది. గీతనే రుణం కాకుండా నీ కొడుకునిచ్చి నాకు లగ్గం చేయత్తమ్మా, గదొక్కటి చాలు అని చెప్పేసి రేణుక మనసులో అనుకుంటుంది. ఈ లోపు మాత్రం దీపక్ రేణుకకు ఫోన్ చేస్తూ ఉంటాడు. చూద్దాం మరి ఏం జరుగుతుంది.